ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఫోటోషాప్‌లో, పేజ్ మేకర్‌లో, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో చేయాల్సిన వర్కులన్నీ మనం చాట్ జీపీటీ ద్వారా ఫ్రీగా అది కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. బాగా బ్లర్రీగా ఉన్న ఫోటోని హెచ్‌డీ ఫోటో కింద అది కూడా క్లియర్‌గా కనబడేలాగా సెట్ చేయొచ్చు. అలాగే ఫేస్‌కి మేకప్ పోవడం, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం, అలాగే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ని సెట్ చేసుకోవడం, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటో కింద మార్చుకోవడం, అలాగే మనకి డ్యామేజ్ అయిన ఫోటోని రిపేర్ చేయడం, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ క్రియేట్ చేసుకోవడం, విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవడం, బ్రౌచర్స్ క్రియేట్ చేసుకోవడం, ఫ్లెక్సెస్ క్రియేట్ చేసుకోవడం, మన డ్రెస్ కలర్ మార్చడం, అలాగే మన నచ్చిన డ్రెస్ మనం వేసుకున్నట్టుగా సెట్ చేయడం. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, మనకి బాగా యూజ్ అయ్యే 100 ప్రాంప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ 100 ప్రాంప్ట్స్ లో మనం డైలీ యూజ్ చేసే 20 ప్రాంప్ట్స్ ఈ రోజు వీడియోలో చెప్తాను. మిగతా 80 ప్రాంప్ట్స్ నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు ఆ ప్రాంప్ట్స్ కాపీ చేసుకోండి, మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతాయి. నేను చెప్పే ఈ 20 ప్రాంప్ట్స్ అయితే నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇవ్వట్లా. ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలి అంటే నోట్స్ లో రాసుకోండి. ఇలాంటి వీడియో మీరు యూట్యూబ్ లో ఎక్కడ సెర్చ్ చేసినా కనబడదు. అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ మీద గ్రిప్ ఉన్న ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఖచ్చితంగా ఎడిషనల్ నాలెడ్జ్ అయితే యాడ్ అవుద్ది. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో chatgpt.com అని సెర్చ్ చేస్తున్నా. మనకి చాట్ జీపీటీ వెబ్సైట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయితేనే ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, ఇది చాట్ జీపీటీ వల్ల న్యూ అప్డేట్ ఇమేజ్ 2.0. ఇది ఎందుకు క్రియేట్ చేశారు అంటే మనకి గూగుల్ కి సంబంధించిన నానో బనానా మనకి ఎక్సలెంట్ గా ఉంటది కదా, దాన్ని మించిన ఇమేజ్ జనరేటర్ కావాలని క్రియేట్ అన్ ఇమేజ్ అన్నది క్రియేట్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే నానో బనానా కన్నా ఈ క్రియేట్ అన్ ఇమేజ్ అనే ఆప్షన్ ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. కింద చూసారు అంటే మనకి ఇందులో ఉన్నాయి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్లర్ ఫోటోని హెచ్డి ఫోటో కింద మార్చడం కోసం, అలాగే మీ దగ్గర ఏమైనా ఫోటోకి లైటింగ్ తక్కువ ఉందనుకోండి, మనం ఇక్కడ ఫిక్స్ లైటింగ్ మీద క్లిక్ చేసి ఫోటోకి లైటింగ్ ఇవ్వచ్చు. ఇలాగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మిగతా ఆప్షన్స్ యూస్ చేయాలి అంటే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇదే క్లాస్ లో కింద ఆప్షన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి, అలాగే ఇప్పుడు నేను చెప్తా అన్న 20 ప్రాంప్ట్స్ గురించి డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ నేను ఫోటో అప్లోడ్ చేసుకుంటున్నాను. మనం ఫోటో అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అన్నా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద అప్లోడ్ ఏ ఫోటో అని ఉంది కదా, ఇక్కడి నుంచి అయినా మన ఫోటో అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఫోటో ఓపెన్ చేస్తున్నా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి పింపుల్స్ బాగా ఉండి ఫేస్ స్మూత్గా లేదు. ఈ ఫోటోని జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తున్నాను. ఫోటో అప్లోడ్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇక్కడ స్కిన్ రీటచ్ అనే ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని నెక్స్ట్ చాట్ జీపీటీలోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం. ఇప్పుడు ఈ ఫోటో రీటచ్ అయ్యి మనకి స్మూత్ స్కిన్, ఈ పింపుల్స్ అన్ని పోయి పర్ఫెక్ట్ గా వచ్చుద్ది. మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. అయినా నేను మీకు బోర్ లేకుండా స్పీడ్ గా పెడుతున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం. కింద మనకి ఇంకా అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. సెకండ్ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి నా దగ్గర బాగా బ్లర్రీ ఫోటో ఉంది. మీరు జూమ్ చేస్తూ ఉంటే ఇంకా బ్లర్ అయిపోతుంది. ఈ ఫోటోని ఫుల్ హెచ్డి ఫోటో కింద మారుద్దాం. ఇది మనం 2 మెథడ్స్లో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని ఆ ఫోటో అప్లోడ్ చేసి నా దగ్గర ఉన్న చిన్న ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో మనకి బ్లర్ ఫోటోని హెచ్డి ఫోటో కింద మార్చే ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ యూస్ చేస్తున్నా. ఇక్కడ ఎన్హాన్స్ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసే న్యూ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేసేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్ అంటున్నా. చూసారు కదా ఈ ఫోటోకి ఎంత తేడా వచ్చిందో. ఒకసారి డౌన్లోడ్ చేసి మీకు జూమ్ చేసి కూడా చూపెడతా. డౌన్లోడ్ అంటున్నా. ఇక్కడ మనకి ఫోటో సైజ్ కూడా పెరిగింది. ఒకసారి సైజెస్ కూడా చెక్ చేద్దాం. ఇది ఒరిజినల్ సైజ్ వచ్చేటప్పటికి 486 537, బాగా చిన్న సైజులో ఉంది.
ఇప్పుడు మనం చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన దాని సైజ్ వచ్చేటప్పటికి 793 1319 మనకి హెచ్డి ఫోటో కింద చేంజ్ అయిపోయింది. ఒకసారి ఫోటోని ఓపెన్ చేసి జూమ్ చేసి కూడా చూపెడతా. చూసారు కదా, పర్ఫెక్ట్గా అసలు మనకి బ్లర్నెస్ అనేది లేదు. ఇదివరకు ఇలాంటి వర్క్లన్నీ చెయ్యాలి అంటే మనం ఫోటోషాప్లో తన్నుకుండే వాళ్ళం. ఇప్పుడు చాట్ జీపీటీ ద్వారా చాలా డెడ్ ఈజీ. ఇప్పుడు నేను థ్రాట్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నాను. మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఫోటో అప్లోడ్ చేసుకొని ఈ ఫోటోకి నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఒక పిఎన్జీ ఫైల్ కింద కావాలి. ఫోటో అప్లోడ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్ లో ఏముంది, మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ పిఎన్జీ కింద చేంజ్ అవ్వాలి. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ పిఎన్జీ కింద కనబడుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసింది. ఇలాగ మనం ఫొటోస్ జనరేట్ చేస్తున్నాం కదా, ప్రతి ఫోటోకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఏం చేయాలి అన్నది మీరు మెన్షన్ చేశారనుకోండి, దానికి తగ్గట్టుగా మనకి ఇమేజెస్ జనరేట్ అయిపోతున్నాయి. సపోజ్ నాకు ఈ అమ్మాయి వెనకాల చార్మినార్ కనబడుతున్నట్టుగా కావాలనుకోండి, ఇక్కడ మీరు ప్రాంప్ట్ అవడమే. రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేస్తున్నా. ప్రాంప్ట్ ఏంటి, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ చార్మినార్ ఏరియా సింపుల్ గా ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇప్పుడు ఈ అమ్మాయి చార్మినార్ ముందు నించున్నట్టుగా వచ్చుద్ది. క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తారు. మళ్ళీ మీరు ఈ ఫోటోని ఎడిట్ చేయాలి అంటే మళ్ళీ ఫోటో మీద ఎడిట్ అనే ఆప్షన్ కనబడుద్ది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారు అంటే మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ టైప్ చేయడానికి వచ్చుద్ది. ఈసారి నేను డ్రెస్ కలర్ మారుద్దాం అనుకుంటున్నాను అనుకోండి, సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తా. చేంజ్ డ్రెస్ కలర్ ఓన్లీ ఇన్ రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్. ఇక్కడ మీకు కలర్స్ వేరే కలర్లు కావాలి అన్న ఇచ్చుకోవచ్చు. స్కై కలర్ ఆల్రెడీ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ నేను బ్లూ తీసేస్తున్నా, ఎల్లో ఇస్తున్నా. ఎల్లో అండ్ బ్లాక్ కలర్ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, ఇక్కడ ఎల్లో బ్లాక్ కలర్. ఇక్కడ రాయల్ అన్నది నేను రిమూవ్ చేయలే, అందుకని రాయల్ ఎల్లో కలర్ వచ్చింది. ఇలాగా మనం ఎన్నిసార్లు ఫోటో ఎడిట్ చేసినా ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తూనే ఉంటది. మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఫొటోస్ జనరేట్ అయిపోతాయి. మీకు ఇంగ్లీష్లో ప్రాంప్ట్ అవడం రాకపోయినా తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా కూడా మనకి చాట్ జీపీటీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా క్రియేట్ చేస్తుంది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుందాం. బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటో కింద మారుద్దాం. మనకి ఫుల్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఫోటోని అప్లోడ్ చేస్తున్నా. బ్లాక్ అండ్ వైట్ సంబంధించిన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా కలర్ ఫోటో కింద చేంజ్ అయిపోయింది. మనకి ఈ ఫోటో డ్యామేజ్ అయిపోయింది. ఫేసెస్ కూడా క్లియర్ గా కనబడట్లా. ఫోటోను అప్లోడ్ చేసి పేస్ట్ చేస్తున్నా. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా ఫోటో రీస్టోర్ చేసింది. నెక్స్ట్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న టెక్స్ట్ అంతా మీకు ఎడిటబుల్ టెక్స్ట్ కింద కావాలనుకోండి. సపోజ్ నా దగ్గర ఒక స్టోరీ ఉంది, టెక్స్ట్ అంతా నాకు ఎడిటబుల్ టెక్స్ట్ కింద కావాలి అంటే ఫోటో అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తున్నా. ఈ ప్రాంప్ట్స్ అన్ని మీరు నోట్స్ లో అయినా రాసుకోండి, లేకపోతే నోట్ ప్యాడ్ లో అయినా ఎక్కించుకోండి. చూసారు కదా, మొత్తం ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారిపోతుంది. టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని మీరు నోట్ ప్యాడ్ లో కానీ వర్డ్ ప్యాడ్ లో కానీ పేస్ట్ చేసుకోండి. సపోజ్ నేను నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేస్తున్నా. ఇదంతా మనకి ఎడిటబుల్ టెస్టే. మీకు ఇక్కడ దాకా వద్దనుకోండి, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోద్ది. అలాగే మీరు ఫాంట్లు మార్చాలి అన్నా, బోల్డ్ అప్లై చేయాలి అన్నా, ఇటాలిక్ అప్లై చేయాలి అన్నా ఇదంతా మనకి రన్ అవుద్ది. నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి మీరు పెన్సిల్తో ఏమైనా డ్రాయింగ్ చేశారనుకోండి, ఆ డ్రాయింగ్ వేసిన ఫోటోకి మనం ప్రాణం పోయొచ్చు. ఫస్ట్ ఈ ఫోటో ఓపెన్ చేస్తున్నా. ఇలాగ పెన్సిల్తో వేసిన డ్రాయింగ్ తీసుకుంటున్నా. ఇదే కాదు, మీరు ఏది డ్రాయింగ్ వేసినా ఈ ఫోన్లో ఫోటో తీసుకొని ఫోటోను అప్లోడ్ చేసి ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తున్నాను. సెండ్ ప్రాంప్ట్ అన్నాము అంటే ఈ ఫోటోకి ప్రాణం వచ్చుద్ది. ఈ డ్రాయింగ్ ఫోటో ఇలా క్రియేట్ అయింది. డౌన్లోడ్ చేస్తున్నా. ఇలాగ మనకి ఫుల్ హెచ్డితో మనం డ్రాయింగ్ వేసిన ఫోటోకి ప్రాణం పోసాం. అలాగే మీ దగ్గర ఏమైనా ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోని బేబీ ఫేస్ కింద మార్చచ్చు. ఇక్కడ నా ఫోటోవే అప్లోడ్ చేస్తున్నా. ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, నా ఫోటో బేబీ ఫోటో కింద మారిపోయింది. ఈసారి వచ్చేటప్పటికి ఓల్డ్ మ్యాన్ అయిపోయినట్టుగా ఇస్తున్నా. 70 years వస్తే ఎలా ఉంటాను అన్నట్టుగా ప్రాంప్ట్ ఇచ్చాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, ఓల్డ్ అయిపోయినట్టుగా. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రియేట్ చేస్తున్నా. మీ దగ్గర ఫ్రంట్ ఫేస్ ఉన్న ఏ ఫోటో అయినా పర్లా, మనకి సైడ్ ఫేస్ ఉన్న ఫోటోలు కూడా తీసుకుంటుంది కానీ పోలికలు మారుతున్నాయి. మీకు ఫ్రంట్ ఫేస్ ఉన్న ఫోటో తీసుకొని
ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ప్రాంప్ట్ యూస్ చేయండి. మీకు ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలరే ఉండక్కర్లా, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీకు డ్రెస్ కూడా మారకూడదు అనుకోండి, ఈ ప్రాంప్ట్లోనే డోంట్ చేంజ్ దిస్ డ్రెస్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నారు అనుకోండి, మళ్ళీ మనకి మోడిఫై చేసుకొని సేమ్ డ్రెస్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రియేట్ అయిపోద్ది. సరే కదా, సేమ్ డ్రెస్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నాకు ఇలా కాదు, మనకి 8 ఫొటోస్ షీట్ ఉంటుంది కదా, అలాగా నాకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి అన్నా మనం క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో ఫోటో అప్లోడ్ చేస్తున్నా, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ కొంచెం పెద్ద ప్రాంప్ట్ ఉంటుంది, ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా 8 ఫొటోస్ క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ అలాగే మీరు ఏమైనా విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, విజిటింగ్ కార్డ్కి సంబంధించిన ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ ఏంటంటే నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అని రావాలని ఇచ్చాను, ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ జాబ్ టైటిల్ కానీ బిజినెస్ కానీ నేనైతే యూట్యూబ్ క్రియేటర్ అని ఇచ్చాను. నెక్స్ట్ మీకు ఏమైనా కంపెనీ నేమ్ ఉంటే ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ మెన్షన్ చేసా. నెక్స్ట్ ఈమెయిల్, మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసా. నెక్స్ట్ మీకు విజిటింగ్ కార్డ్ ఏ కలర్లో ఉండాలి, నాకైతే ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో ఉండాలి అని ఇచ్చాను. అలాగే నాకు లోగో కూడా క్రియేట్ చేయమన్నా. విజిటింగ్ కార్డ్ సైజెస్ కూడా మెన్షన్ చేసా. ఇలాగ డీటెయిల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాము అంటే మనకి ఒక విజిటింగ్ కార్డ్ క్రియేట్ అయిపోద్ది. కదా, నాకు విజిటింగ్ కార్డ్ పర్ఫెక్ట్గా ప్రతాప్ వర్మ యూట్యూబ్ క్రియేటర్, నా ఫోన్ నెంబర్, నా జీమెయిల్ ఐడి, అలాగే అడ్రస్. నెక్స్ట్ లోగో ఇవ్వాలి అని ఇచ్చాను. ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్ అన్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా యూట్యూబ్ టైప్లో ఇక్కడ లోగో క్రియేట్ చేసింది. నెక్స్ట్ ప్రతాప్ వర్మ క్రియేట్ ఇన్స్పైర్ ఇంపాక్ట్. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్, నాకు ఫ్రంట్ కూడా కావాలి కదా, ఆ ఫ్రంట్కి తగ్గట్టుగా ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నా. ఫ్రంట్ సైడ్ ఏం రావాలని ఇచ్చాను, ఒక పెద్ద లోగో ఉండాలి, ఆ లోగో పైన ప్రతాప్ వర్మ అన్న నేమ్ రావాలి. ఇక్కడ ఎబో అన్నారు అంటే మీకు ఆ లోగో పైన వచ్చుద్ది, అదే బిలో అన్నారు అంటే లోగో కింద వచ్చుద్ది, అది మీ ఇష్టం. నాకైతే లోగో పైన నా పేరు రావాలి. ఇలాగా సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అనడం నాకు విజిటింగ్ కార్డ్ ఫ్రంట్ పేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ ప్రతాప్ వర్మ యూట్యూబ్ క్రియేటర్, నా లోగో. మీకు ఈ విజిటింగ్ కార్డ్ ఫ్రంట్ పేజ్ నచ్చలేదు అనుకోండి, ఎడిట్ మీద క్లిక్ చేస్తారు, ఐ నీడ్ అనదర్ వేరియేషన్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నారు అంటే ఇంకో విజిటింగ్ కార్డ్ మనకి డిస్ప్లే అవుద్ది. చూసారు కదా, ఇంకా కొంచెం ప్రొఫెషనల్ లుక్ లో క్రియేట్ అయింది. నాకైతే ఇది నచ్చింది. సింపుల్ గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటా. మీకు ఇది కూడా నచ్చలేదు అనుకోండి, సింపుల్ గా ఈ ప్రాంప్ట్ లో నీడ్ అనదర్ వేరియేషన్ అన్నారు అంటే ఇంకోటి క్రియేట్ చేసి ఇచ్చుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే మనం యూట్యూబ్ థంబ్నైల్స్ కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇచ్చా, క్రియేట్ యూట్యూబ్ థంబ్నైల్, శివుడు జన్మ ఎలా జరిగింది, ఇది నాకు థంబ్నైల్ మీద రావాలి. ఇలాగ థంబ్నైల్ మీద వచ్చేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు థంబ్నైల్ ఎలా ఉండాలి, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్లిక్కబుల్. నాకు థంబ్నైల్ చాలా అందంగా ఉండాలి, అలాగే చూడంగానే నొక్కాలనిపించాలి. మనకి యూట్యూబ్లో మెయిన్ అదే కదా, మనకి థంబ్నైల్ చూడంగానే అట్రాక్ట్ చేసేలా కావాలి కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. అలాగే ఇక్కడ సైజెస్ మెన్షన్ చేశా, 16:9 సైజులో నాకు థంబ్నైల్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి థంబ్నైల్ క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా, పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే నా దగ్గర అస్సలు లైటింగ్ తక్కువ ఉన్న ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్కి పర్ఫెక్ట్ లైటింగ్ వచ్చేలాగా సెట్ చేయొచ్చు. ఇది నేను కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఆ ఆప్షన్ ఉంది, అది యూస్ చేస్తున్నా. మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి అయినా క్రియేట్ చేయొచ్చు, కింద ఉన్న ఆప్షన్స్ అయినా యూస్ చేయొచ్చు. కింద ఉన్నాయి మనకి ఇంకా బాగా వస్తున్నాయి. ఒకవేళ కింద లేకపోతేనే మీరు పైన ప్రాంప్ట్ ఇచ్చి యూస్ చేయండి. ఇక్కడ ఫిక్స్ లైటింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా, మనకి ఆటోమేటిక్గా ప్రాంప్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయడమే. సరే, ఫోటోని చూడండి. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, ఈ ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉందో, మనకి పర్ఫెక్ట్ లైటింగ్ వచ్చింది.
నెక్స్ట్ ఇంకో ఫోటో అప్లోడ్ చేస్తున్నా. మీరు హెయిర్ స్టైల్స్ మార్చాలి అన్నా హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ప్రాంప్ట్ లో ఏ హెయిర్ స్టైల్ రావాలని ఇచ్చా, కర్ల్ అండ్ లాంగ్ హెయిర్ స్టైల్ అంటే రింగుల్ జుట్టుతో కొంచెం ఎక్కువ జుట్టు ఉన్నట్టుగా రావాలని ఇచ్చా. ఇలా కాకుండా మీకు హెయిర్ స్టైల్ నేమ్ తెలుసు అనుకోండి, డైరెక్ట్ గా నేమ్ ఇచ్చేసి ఆ హెయిర్ స్టైల్ లో మారాలి అంటే మారిపోద్ది. అలా కాకుండా గుండుతో కావాలి అంటే బాల్డ్ హెడ్ అని ఇచ్చాము అంటే గుండుతో మనకు ఫోటో క్రియేట్ అయిపోద్ది. మీరు మీసాలు ఉన్నట్టుగా, మీసాలు లేనట్టుగా, గెడ్డం కావాలి అన్న గెడ్డంలో స్టైల్స్ మీకు తెలిస్తే ఆ స్టైల్ ఇచ్చారు అంటే దానికి తగ్గట్టుగా గెడ్డం క్రియేట్ అయిపోద్ది. అసలు మీకు గెడ్డమే ఉండకూడదు అంటే మనకి గెడ్డం లేకుండా కూడా మనం ఇవ్వచ్చు. మీకు ఇంగ్లీష్లో టైప్ చేయడం రాకపోతే తెలుగులో మనం ప్రాంప్ట్ ఇచ్చినా కూడా మనకి చాట్ జీపీటీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా క్రియేట్ చేస్తుంది. నేను సెండ్ ప్రాంప్ట్ అంటున్నా, చూసారు కదా నా హెయిర్ స్టైలే మారిపోయింది. మీకు హెయిర్ స్టైల్ నచ్చకపోతే ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చారు అంటే దానికి తగ్గట్టుగా క్రియేట్ అవుద్ది. గిబిలీ ఎఫెక్ట్ మనకి ఆ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా, దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తున్నా. మీకు గిబిలియే కాదు, కార్టూన్ ఫోటో క్రియేట్ చేసుకోవాలి అన్నా, ఆయిల్ పెయింటింగ్ క్రియేట్ చేసుకోవాలి అన్నా, వాటర్ పెయింట్ క్రియేట్ చేసుకోవాలి అన్నా, ఇవన్నీ నేను ఇచ్చే 100 ప్రాంప్ట్స్లో ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్లో మీరు కాపీ చేసుకొని యూస్ చేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేటప్పటికి గిబిలీకి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చాను, సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. సరే కదా మన ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా గిబిలీ ఎఫెక్ట్ లో చేంజ్ అయిపోయింది. హెడ్ షాట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చైనా క్రియేట్ చేయొచ్చు, లేదంటే పైన న్యూ చార్ట్ అని క్రియేట్ అన్ ఇమేజ్ అని కింద మనకు ఆప్షన్ ఉంది, ఆప్షన్ యూస్ చేద్దాం. ఇక్కడ స్టూడియో హెడ్ షాట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి మనకి దూరంగా ఉంది. నాకు ఇలా కాకుండా ఫేస్ వరకు జూమ్ అయ్యి ఒక హెడ్ షాట్ కింద కావాలనుకోండి, ఇలా లాంగ్ ఉన్న ఫోటోల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడమే. ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా మనకి లాంగ్ ఉన్న ఫోటో దగ్గరికి హెడ్ షాట్ దగ్గరికి వచ్చేసింది. కింద ఆప్షన్స్ కూడా మనకి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏది దేనికి యూజ్ అవుద్ది అని. మనం రైట్ యారో క్లిక్ చేస్తూ ఉంటే ఇంకా ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి యానిమేట్ ఫోటో తీసుకోవడానికి, మార్నింగ్ దిగిన ఫోటోని నైట్ వ్యూ కింద మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ వచ్చింది. మన ఇమేజ్ అప్లోడ్ చేసి నైట్ వ్యూ కింద మార్చచ్చు. ఈ 100 ప్రాంప్ట్స్ లో ఆ ప్రాంప్ట్ కూడా ఆల్రెడీ ఉంది. మీరు ఇక్కడి నుంచి అయినా యూస్ చేయొచ్చు, లేదంటే నీ ఇచ్చే ప్రాంప్ట్స్ లో నుంచి అయినా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్ లో వస్తున్నట్టుగా ఇది వచ్చేటప్పటికి డ్రాయింగ్. ఇందాక ఆల్రెడీ మనం డ్రాయింగ్ కింద మార్చాం కదా, ఇక్కడి నుంచి అయినా మార్చచ్చు. అలాగే మనం వాటర్ కింద ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి నేను ఆల్రెడీ సపరేట్ గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు కింద ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ యూస్ చేద్దాం. దీని మీద క్లిక్ చేయగానే మనకి ప్రాంప్ట్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ నా ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.